హే గాయ్స్! ఈ వీడియోలో మనము డొమైన్ నేమ్‌ని ఎలా పర్చేస్ చేయాలో చూద్దాము. సో, ఈ డొమైన్ మనకి కావాల్సిందనమాట. మనం ప్రాక్టీస్ చేయాలి అంటే, మన సర్వీసెస్ ఏవైతే ఏడబ్ల్యూఎస్ కానివ్వండి, ఈ డెవాప్స్ డొమైన్ నేమ్ పర్చేస్ చేయాలనమాట. సో, ఈ డొమైన్ మనం ఎంటర్ చేస్తేనే అప్లికేషన్ అనేది లోడ్ అవుతది. లోడ్ బ్యాలెన్సర్స్ కానివ్వండి, ఆటో స్కేలింగ్. సో, వీటిని యూజ్ చేయాలంటే మనకు ఒక కస్టమ్ డొమైన్ అయితే గావాలి. సో, ఇది ఎక్స్‌వైజెడ్ ఎక్స్‌టెన్షన్‌లో తీసుకోండి. డాట్ కామ్ ఇవైతే మనకి ప్రైజింగ్ ఎక్కువ పడతది. సో, డాట్ ఎక్స్‌వైజెడ్ అనేది కొంచెం చీప్ అనమాట. సో, 170 రూపీస్‌కైతే వచ్చేస్తది మనకి. గోడాడీలో కన్నా ఇంకోటి నేమ్ చీప్ అని ఉంటది. సో, ఇందులో మనకి చీప్ కొంచెం తక్కువ ప్రైస్‌కొస్తది. అలాగే డొమైన్ ప్రొటెక్షన్ గూడా డిఫాల్ట్‌గా ఉంటదనమాట. ఇందులో డొమైన్ ప్రొటెక్షన్ అంటే ఏం లేదు. మనం డొమైన్ పర్చేస్ చేసేటప్పుడు మనం అడ్రెస్ ఇస్తాం. ఒకవేళ మనం ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో డేటా ఎంటర్ చేసేటప్పుడు మనకి అడ్రెస్ ఇస్తాం కదా! డెలివరీ అడ్రెస్. సేమ్ అలాగే ఇక్కడ అడ్రెస్ ఇస్తామనమాట. డొమైన్ ఫుల్ ప్రొటెక్షన్ తీసుకోకపోతే ఏమవుతది అంటే, ఈ డొమైన్ మనం ఏదైతే పర్చేస్ చేసామో ఈ అడ్రెస్ అందరూ చూడొచ్చు. సో అండ్ సో లొకేషను, ఈ అడ్రెస్ మన హౌస్ అడ్రెస్ అంతా లీక్ అవుతదనమాట. అందుకని డొమైన్ ప్రొటెక్షన్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఇది ఎనేబుల్ చేస్తే మీకు దాదాపు ఇది 549 718 రూపీస్ అయితే పే చేయాలి మీరు. ఈ నేమ్ చీప్‌లోకైతే వచ్చేయండి. ప్రెజెంట్ అయితే నేను సో, ఈ డొమైన్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. భరత్ ఏడబ్ల్యూఎస్ జస్ట్ టెంపరరీ అనమాట ఇది ప్రాక్టీస్ కోసం. ఈ ట్యుటోరియల్స్ కోసమే ఈ డొమైన్ అనేది పర్చేస్ చేస్తున్నాను. సో, 166 రూపీస్ ఇది కార్ట్‌లో ఏసాను చూడండి. వ్యూ కార్ట్. ఇక్కడ చూడండి డొమైన్ ప్రైవసీ. సో, ఫ్రీ ఫరెవర్ నేమ్ చీప్‌లో ఉన్నంత కాలం ఈ డొమైన్ ఫ్రీగా వస్తదనమాట మనకి. సో, ప్రోమో కోడ్ కూడా యూజ్ చేశాను. సో, 156 రూపీస్‌కైతే వస్తుందనమాట. ఇక్కడ కన్ఫర్మ్ ఆర్డర్ అయితే క్లిక్ చేసేయండి. సో, ఇన్ కేస్ మీరు గోడాడీలో పర్చేస్ చేయాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. విత్ డొమైన్ ప్రొటెక్షన్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. లేదంటే మీ అడ్రెస్ డీటెయిల్స్ లీక్ అవుతాయన్నమాట. సో, ఈ హ్యాకర్స్, స్పామర్స్ ఉంటారు గదా! సో, వాళ్ళు యూజ్ చేసుకొని డొమైన్స్ మీ అడ్రెస్ యూజ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ ఇక్కడ ఇష్యూ రిసిప్ట్ ఉంది చూడండి. సో, ఈ అడ్రెస్ ఇది మీకు హిడెన్‌లో ఉంటది అడ్రెసు. ఫోను నంబరు ఇయన్నీ లీక్ అవుతాయన్నమాట. అందుకని డొమైన్ ప్రొటెక్షన్ ఖచ్చితంగా తీసుకోవాలి. సో, గోడాడీ అయితే రికమెండ్ చేయను. ఒకవేళ మీరు గోడాడీ చేయాలనుకుంటే గోడాడీలో పర్చేస్ చేసుకోండి. నేను ఆల్మోస్ట్ నేమ్ చీపే ఒక 5 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. ఎనీవే ఇక్కడ చెకౌట్ విత్ పేపాల్, పేపాల్ అకౌంట్ లేకపోతే పేపాల్ అకౌంట్ క్రియేట్ చేసి పెట్టుకోండి. పేపాల్ లాగిన్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తా నేను. పేపాల్ లాగిన్ అయిన తర్వాత మీకు కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సొస్తది. నేను కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సో, మొత్తం మనకి కరెన్సీ అప్‌డేట్ అయితే 164. ఇక్కడ కరెన్సీ ఆప్షన్స్‌లో నేను యూఎస్‌డీలోనే పే చేస్తాను. అప్పుడు 10 రూపీస్ 10-5 రూపీస్ వేరియేషన్ వస్తది. ఇక్కడ కంటిన్యూ టు రివ్యూ ఆర్డర్ సెలెక్ట్ చేస్తా. అమౌంట్ అనేది ఆటోమేటిక్‌గా కట్ అయిపోయి ఉంటది. ఓటీపీ అడగకుండా. డొమైన్ అయితే పర్చేస్ చేసేసాము. ఇది కస్టమర్ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి చూడండి. పే పేమెంట్. సో, ఈ డీటెయిల్స్ అనేవి మీ ఈమెయిలు, ఫోను నంబరు, మీ హౌస్ అడ్రెస్ ఇవంతా లీక్ అవుతాయన్నమాట. డొమైన్ ప్రైవసీ లేకపోతే. సో, నేమ్ చీప్‌లో ఏంటి అంటే మనకి 156 రూపీస్‌కే ఫుల్ డొమైన్ ప్రొటెక్షన్ వచ్చేస్తది. సో, డొమైన్ పర్చేస్ చేశాక మనం ఈ రౌట్ 53లో అయితే ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి డొమైన్. సో, అది నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం మనం. ఎలా లింక్ చేయాలి ఏంటనేది. ఇన్ కేస్ ఈ వీడియోలో గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. సో, నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము.